సీత లక్ష్మణ ఎనికోయ అతివ భీతిల్లి పలికే తన్ను బొమ్మని పలికిన ఎరుగవు తల్లి వద్దంటి నేను కన్నశూలంబులైనా ఎన్నైన మాటలే నన్నాడెను గిరిగీసి ఆనబెట్టి పోయి తిని మా అన్న దగ్గరకును పోయినంత వేగమే రావణుడు మాయవేషము వేసుకు నారాయణనుచు వచ్చి నలినాక్షి ఎదుటనే నిలుచుండెను భక్తుడని నమ్ముచూ ఆ మగువ అతివేగ భిక్ష పెట్టే 10 తలలు చూడగానే ఆ చేడి మూర్ఛపడిపోవగాను గెడ్డతో పెళ్ళగించి ఎత్తుకొని పోయెనే తన లంకకు పసిడి మృగమును బట్టుకు శ్రీరామచంద్రులు ఏతించిరి వనమంత జూచి వెదకి ఆ పర్ణశాలెల్ల వెతకి అలసి కిష్కింధ పర్వతాన వెదుకగా పరమ ఋషి సుగ్రీవుడు కౌసల్య తనయులనుచు సుగ్రీవుడు కానుకలు తెచ్చిచ్చెను కానుకలు విప్పి చూడా అందులో జానకి తొడుగులుండే తమ్ముడా రమ్మనుచును నన్ను విలచి నాకు చూపెను తొడుగులు ఇన్ని తొడుగులు ఎరుగను శ్రీరామ సూర్య ఉదయమునకొక్క ఇందుముఖి పాదముల ఉండేటి అందెలటు నమ్మిస్తిని అంజనీ సుతుని బిలచి ఆ రాముడుంగరము చేతికిచ్చి వారిధి దాటిపోయి అశోకవనమెల్ల వెతకి చూచి ఉంగరము చేతికిచ్చి మాణిక్యమందుకొని మాటలాడి తిరిగి వచ్చి వేగమే శ్రీరామచంద్రుల ఎదుట నిలిచే తిరిగి వచ్చి వేగమే శ్రీరామచంద్రుల ఎదుట నిలిచే రాజభూపాల చంద్ర నీ సతిని ఏ విధమునదెత్తును రాజభూపాల చంద్ర మీ సతిని ఏ విధమునదెత్తును తలలెల్ల జడలు కట్టియుండే ఉంగరమున నెదురు మొలచియుండెను తల్లియుండేటి విధము తలచితే తాళ శక్యముగాదయా దుఃఖవశమున చెప్పిన రాఘవులు వినిమూర్చబోయి తెలసి ఆలంక చుట్టు విడిసి రావణుని అక్షోహిణి బలము గూల్చి శృంగారము చేసియో తెమ్మనెను సీతను తన ఎదుటకి తెచ్చి శ్రీరాములెదుట నిలుపగా అచ్యుతుండిట్లాడెను 10 నెలలు చెరయున్నది భామతో భాషించనని పలికెను ఒట్టు సత్యములేటికి ఓ రామ చిచ్చుగా వించుమనెను
ఆకాశమంత పొడవు మంటలో మావదినే మాటలాడే జగములు నిండిన ఎట్టుల జలముల తాటాకమయ్యొప్పెను పరమపతివ్రత గనుకను మావదిని పట్టెనే రాము చెట్ట పరమపతివ్రత గనుకను మావదిని పట్టెనే రాము చెట్ట సీత శ్రీరాములకును సృష్టిలో అట్టిరయోధ్యపురము ఆబడ్డ కేశములు ఊర్మిళతో తప్పకుండా చెప్పెను అక్కరో వింటిరాటే ఏడు మన చక్రధరు బుద్ధులో నీలవర్ణుని జానకి ఎడబాసి ఘోరము ఎడవిలోను పాపకర్ముని లంకలు 10 నెలలు భామచెరయున్నదటవే అనుచు అందరు వలుకుచూ చింతించి సంతోషమునందెలిరి అయిన కార్యమునకు మనము చింతించి కారణము లేదు అనిరి పట్టాభిషేకులైన రాఘవుల జూచి పొంగుచుందిరి ఊర్మిళా విరహములు ఇవి ఎవరు పాడినా విన్నదాని శ్రీ విష్ణు కైవల్యము సౌమిత్రి విష్ణులోకమునిచ్చును ఊర్మిళా విరహములు ఇవి ఎవరు పాడినా విన్నదాని శ్రీ విష్ణు కైవల్యము సౌమిత్రి విష్ణులోకమునిచ్చును శ్రీ విష్ణు కైవల్యము సౌమిత్రి విష్ణులోకమునిచ్చును శ్రీ విష్ణు కైవల్యము సౌమిత్రి విష్ణులోకమునిచ్చును. లక్ష్మణుని సమాధానం ఔచిత్యవంతంగా ఆత్మీయంగా సాగింది. ఊర్మిళ సందేహ నివృత్తి జరిగింది. శ్రీరామ పట్టాభిషేకంతో లక్ష్మణుడు తన కథను ముగించాడు. ఈ పాటను పాడినా విన్నా విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని గేయకర్తలు శృతి ఫలాన్ని చెప్పారు.